నమస్కారం. మన దేశానికి ఎర్రకోట, తెలంగాణ రాష్ట్రానికి గోల్కొండ కోట. కాకతీయుల కాలం నుంచి కుతుబ్ షాహీల పాలన వరకు ఎంతో ఘనమైన కీర్తిని, ఎన్నో వేల సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకుంది గోల్కొండ కోట. చుట్టూ ఎత్తైన ప్రాకారాలు, 4 దిక్కుల 8 సింహద్వారాలు, 77 అర్ధచంద్రాకార బురుజులు, సుందరమైన ఉద్యానవనాలు గోల్కొండ కోట సొంతం. మరి ప్రపంచంలోనే అతి పెద్దదైన చారిత్రక కట్టడంగా, పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన గోల్కొండ కోట గురించి, దాని చారిత్రక వైభవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోల్కొండ కోట రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని క్రీస్తు శకం 1083 నుంచి 1323 వరకు కాకతీయులు పరిపాలించారు. గోల్కొండ అసలు పేరు గొల్లకొండ. దీనికి ఈ పేరు రావడానికి చిన్న కథే ఉంది. ఇక్కడ గొర్రెలు కాసుకునే కాపరికి మంగళవారం అనే కొండపై దేవతా విగ్రహం కనపడిందట. ఈ విషయాన్ని కాకతీయుల రాజుకు చెప్పగా ఇక్కడ మట్టితో ఒక కట్టడం నిర్మించారట. కాలక్రమంలో గొల్లకొండ గోల్కొండగా రూపాంతరం చెందింది. చాలా కాలం వరకు ఇది కాకతీయుల ఆధీనంలోనే ఉండేది. అయితే యుద్ధ సమయంలో సంధిలో భాగంగా 1371లో గోల్కొండ కోట హుమాయూన్ వశమైంది. దీంతో ఈ కోట మహ్మదీయుల చేతికి వెళ్ళింది. తర్వాత కాలంలో అనేక రాజుల చేతులు మారి 15వ శతాబ్ద సమయంలో కుతుబ్ షాహీ వంశస్థులను ఔరంగజేబ్ జయించి ఈ కోటను కొంత భాగం వరకు నాశనం చేశాడు. దీంతో ఇక్కడ పాలన కాలగర్భంలో కలిసిపోయింది.
కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా రండి, పైన బాలహిసార్ దగ్గర నుంచి సుల్తాన్ కనుక తప్పట్లు కొడితే కింద వాళ్ళకి గేటు దగ్గర వాళ్ళకి వినిపించేది. అలాగే పైన నిలబడి చూస్తుంటే చుట్టూ ఏ పక్క నుంచి శత్రువు వస్తున్నా సరే, గుర్రాలు వేసుకుని వస్తున్నా, మరి నడిచి వస్తున్నా, ఏం వస్తున్నా వీళ్ళకి కనపడుతుంది. అందుకని ఈ సుల్తాన్లు ఏం చేసేవాడంటే బాలహిసార్ మీద తిరుగుతూ ఉండేవాడు. బాలహిసార్ మీద తిరుగుతున్నప్పుడు ఈ తారామతి బారామతి వీళ్ళు డ్యాన్స్ వేయడం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరిగేది కాదండి. సుల్తాన్ అక్కడి నుంచే వాళ్ళ మిద్దెల మీద వాళ్ళు చేస్తుంటే ఆ నృత్యాన్ని చూసి ఆనందిస్తూ వెనక నుంచి ఎవరెవరు వస్తున్నారో గమనిస్తూ ఉండేవాడు అనమాట. తర్వాత ఇప్పుడు పైకి వెళ్ళి కనుక బాలహిసార్ కనుక చూస్తే చల్లటి గాలి మనకు వీస్తుంటుంది, ఏసీని మించిపోయినటువంటి గాలి. అప్పట్లో అది మడ్ కన్స్ట్రక్షన్, ప్రత్యేకంగా అప్పుడు మరి కూలర్లు ఇవన్నీ లేవు కదా, ప్రత్యేకంగా నిర్మించింది. అలాగే మీరు కింద తాజ్మహల్ ఉంది, తాజ్మహల్లోకి వస్తే కింద రాళ్ళన్నీ రకరకాలుగా ఉంటాయి. ఒక్క చోట మాత్రం, అంటే ఎక్కడైతే ఈ నేరస్తుని నిలబెడతాడో ఆ చోటు మాత్రం రాయి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రాయి పైన ఒక బుడిపు ఉంటుంది. ఈ రాయి మీద మనం చిన్నపాటి చొక్కాతో ఇట్లా ఒక శబ్దం చేసినప్పుడు దడ 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 మ్యాగ్నిఫై అయ్యే శబ్దం అనిపిస్తుంది. ఒకవేళ ఈ నేరస్తుడు ఎదురుకుండా పైన బాల్కనీ లాగా చూస్తున్నటువంటి సుల్తాన్ని కనుక పట్టుకోవాలని చెప్పి కొట్టాలని చంపాలని ముందుకు అడిగేశాడంటే ఆ రాయి పూర్తిగా సుల్తాన్ని మూసేసి ఉంటుంది. అంటే అంత గొప్ప కన్స్ట్రక్షన్. ఈ ఫిరంగి ముందు కనిపించే సిగ్నలింగ్ వ్యవస్థ ప్రాంగణం నుంచి ఎడమవైపు ముందుకు వెళ్లగానే మనకు కనిపించేది ఆయుధ భాండాగారం. ఆయుధాలన్నింటినీ ఈ భవనంలోనే భద్రపరిచేవారు. గోల్కొండ కోటలోని ప్రధాన ద్వారం నుంచి లోపలికి రాగానే మనకు ఆయుధాగారం కనిపిస్తోంది. మనకు తెలుసు రాజుల కాలంలో ఆయుధాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, ఎన్ని రకాల ఆయుధాలని వాడేవారు. చూస్తున్నారు కదా, అంత పెద్ద గదిని కేవలం ఆయుధాన్ని భద్రపరిచేందుకు మాత్రమే ఉపయోగించేవాళ్ళంటే వాళ్ళు ఆయుధాలను భద్రపరిచేందుకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అర్థమవుతుంది. ఆయుధ భాండాగారం నుంచి కొంచెం ముందుకు వెళ్లగానే కుడివైపున నగినా బాగ్ దర్శనమిస్తుంది. నగీనా బాగ్ అంటే ఉద్యానవనాల్లో మణిహారం అని అర్థం. మొఘల్ సామ్రాజ్యాధీశులు ఉద్యానవనాలకు కూడా ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు. వారి రాకుమారులందరూ రాణులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉయ్యాలలు ఊగేవారట. దానికి సంబంధించిన రాళ్లలోని రంధ్రాలు ఇంకా మనం చూడొచ్చు. అంతేకాకుండా చతురస్రాకారంలో ఉన్న రాతి ఫలకలను కలుపుతూ మధ్యలో ఉండే నీటి బుడగతో నిర్మితమైన ఉద్యానవనం ఇది. ఈ ఉద్యానవనం ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా చక్కగా పచ్చని వాతావరణంతో కనిపిస్తూ ఉంటుంది. గోల్కొండ ప్రభువుల ఉద్యానవనాన్ని నగీనా గార్డెన్ గా పిలుస్తారు. ఇప్పటికీ దాని ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ తోటలో కుతుబ్ షాహీ వంశానికి చెందిన ప్రముఖ సైన్యాధికారి అబ్దుల్ రజాక్ ఖలారీ మొఘల్ సైన్యంతో పోరాడి 72 గాయాలతో వచ్చి ఈ తోటలో పడిపోయారని వాతావరణంలో ఆయన ఆ బాధను మర్చిపోయారని చెబుతారు. అప్పుడు ఏర్పాటు చేసిన రూఫ్ గార్డెన్ తరహాలో ఇటీవల నగరంలోని పలు బహుళ అంతస్తులపైన ఏర్పాట్లు అవుతూ ఉండడం విశేషం. అంటే దాదాపు 500 ఏళ్ల కిందటే కుతుబ్ షాహీ పాలకులు కొత్త ప్రయోగాల ద్వారా ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. గోల్కొండ దుర్గంలోకి అడుగుపెట్టగానే అలనాటి రాజసం ముట్టిపడుతోంది. ఎటు చూసినా ఎత్తైన ప్రాకారాలు, సుందరమైన ఉద్యానవనాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ అప్పుడు ఉపయోగించిన ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంత పటిష్టమైందో తెలుసుకోవాలంటే ఇక్కడ ఉపయోగించిన రాళ్లే అందుకు నిదర్శనం. గ్రానైట్ రాళ్లను ఉపయోగించి ఇక్కడి గోడల్ని నిర్మించారు. 3 వరుసల్లో ఈ నిర్మాణం కొనసాగింది. అంతేకాకుండా 17 అడుగులు 17 నుంచి 34 అడుగుల వెడల్పుతో 50 నుంచి 60 అడుగుల ఎత్తులో ఈ గోడలన్నీ ఉన్నాయి. వీటి వెలుపల భాగంలో 87 అర్ధచంద్రాకార బుర్జులు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా
కోట యొక్క వైభవాన్ని మనకు చూపిస్తున్నాయి. ఈ కోట ప్రస్తుతం ఎంతో చరిత్రను తనలో ఇనుమడింప చేసుకుని భావితరాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ కోటను 120 మీటర్లు ఎత్తు కలిగిన నల్లరాతి కొండపై నిర్మించారు. గోల్కొండను శత్రువుల నుంచి రక్షించేందుకు దీని చుట్టూ పెద్ద బురుజును నిర్మించారు. ఇది 87 అర్ధచంద్రాకార బురుజులతో 10 కిలోమీటర్లు కోట చుట్టూ నిర్మించబడి ఉంది. కోటలోకి చేరుకోవడానికి 380 రాతి మెట్లున్నాయి. కోటలోనికి నీటిని అప్పటిలోనే ప్రత్యేక విధానం ద్వారా పైకి చేరవేసేవారట. ఈ కోటలో నుంచి నగరంలో ఉన్న చార్మినార్కు గుర్రం పోయేంత సొరంగ మార్గం ఉందని ప్రచారంలో ఉంది. అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ కోట క్రమంగా మట్టి కోట నుంచి చక్కటి 3 ప్రాకారాలు ఉండి తర్వాత 8 బురుజులు ఉన్నటువంటి అలాగే పైన బాలహిస్సార్తో ప్రత్యేకంగా నిర్మించబడినటువంటి కోటగా దుర్భేద్యమైనటువంటి కోటగా తయారైంది. మరి దీంట్లో కాకతీయులు దీన్ని నిర్మించారనడానికి మనకు పైన బాలహిస్సార్ దగ్గరికి వెళ్తే అక్కడ దర్బార్ ఎదురుకుండా ఒక గుడి ఉంటుంది కదా, అమ్మవారి గుడి. దాని గోడ మీద కాకతీయ చిహ్నం మనకు కనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఏంటంటే చారిత్రాత్మకంగా నిరూపించబడినవే కానీ కేవలం మాటల్లో వచ్చేవి కావు. కోట నిర్మాణం ప్రణాళిక చూస్తే అప్పటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంత బలోపేతంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. బురుజు చుట్టూ ఓ భారీ కందకం, అందులో నిండుగా నీరుంటుంది. శత్రువులు కోటను చుట్టుముట్టాలంటే దాన్ని దాటుకుని రావాలి. అలా దాటుతున్న క్రమంలో బురుజుపై ఉన్న సైనికులు శత్రువులపై దాడులు చేసేవారు. శత్రువుల దాడి నుంచి కోటని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కందక నిర్మాణం కూడా చేశారు. శత్రువులు హఠాత్తుగా వస్తే ముందుగా కందకాన్ని దాటిన తర్వాతనే వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. ఈలోపు ఇక్కడ సైన్యం అంతా కూడా శత్రువుల మీద దండెత్తొచ్చు. అది ఆలోచించి కందక నిర్మాణం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. గోల్కొండ దుర్గాన్ని 3 వరుసల్లో గట్టి గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. అన్నిటికంటే బయట ఉండే వెలుపలి గోడ 17 నుంచి 34 అడుగుల వెడల్పుతో 50 నుంచి 60 అడుగుల ఎత్తులో గట్టి గ్రానైట్ రాళ్లతో కట్టారు. అర్ధచంద్రాకారంలో గల 87 బురుజులు వెలుపలి గోడలకు అమర్చారు. గోల్కొండ దుర్గానికి ఉత్తర పశ్చిమ దిశలో వాయవ్య భాగాన పేట్ల బురుజు కనిపిస్తుంది. ఇది అతిపెద్ద బురుజుగా పేరొందింది. రామదాసుగా పిలువబడుతున్న కంచర్ల గోపన్న శ్రీరామచంద్రుడి భక్తుడు. శ్రీరామచంద్రుడికి గుడి కట్టించాడని, సీతమ్మ వారికి నగలు చేయించాడన్న కోపంతో అప్పుడు పరిపాలనలో ఉన్న అబుల్ హసన్ తానుషా ఆయనను చెరసాలలో బంధించాడు. ఇప్పుడు మనమున్న ప్రదేశం రామదాసును చెరసాలలో ఉంచిన ప్రదేశమే. ఇక్కడ చెరసాలలో ఉన్నప్పుడు రామదాసు అటు నవగ్రహాల బొమ్మల్ని అలాగే సీతారామ లక్ష్మణుల బొమ్మల్ని గీసినట్టుగా తెలుస్తోంది. వాటన్నిటినీ మనం ఇప్పుడు చూడొచ్చు. ఈ కోటలోనే శ్రీరామదాసుగా పిలువబడే కంచర్ల గోపన్నను భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు అతన్ని తానిషా కారాగారంలో బంధించాడు. ఈ కారాగారంలో రామదాసు గోడలపై చెక్కిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చూడవచ్చు. సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్ర, ఆ పతకానికి బట్టె 10,000 వరహాలు రామచంద్ర. హిందూ దేవాలయాలతో పాటు అనేక మసీదులు కూడా ఇక్కడ ఉన్నాయి. కోటను చూడడానికి ప్రతిరోజు ఎంతో మంది సందర్శకులు దేశ విదేశాల నుంచి వస్తారు. వారి కోసం అలనాటి కోట విశేషాలను చాటి చెప్పే సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు కూడా చేస్తారు. నా పేరు ప్రఖ్య. నేను హైదరాబాద్లోనే పుట్టాను, కానీ యుఎస్లో పెరిగాను. ఇవాళ నా ఫ్యామిలీతో ఈ గోల్కొండ ఫోర్ట్ చూస్తున్నాను. మొత్తం చూస్తున్నాను, పైకి ఎక్కుతాము. సోఫార్ నా ఈ ఫోర్ట్ చాలా నచ్చింది, చాలా బాగుంది, చాలా హిస్టారిక్గా ఉంది. It's really good that KCR is gonna hoist the flag here because this is a historical monument and it's good that it's getting importance because people are all the time vandalizing it and coming in scribbling names and everything, and now it's gonna get importance and they're gonna try to maintain the structure. Yes. And it's good, people should come and
see how it really was centuries back. And it's good that they preserved it, everything the way it is. మీరు చూస్తున్న ఈ కట్టడం పేరు అంబర్ఖానా. అంబర్ఖానా అనే ఈ నిర్మాణం రాజకుటుంబీకుల ధాన్యాగారం. ఈ భవంతిలో ధాన్యాన్ని నిల్వ ఉంచేవారు. దీనిని క్రీస్తు శకం 1642లో అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ఖైరత్ ఖాన్ నిర్మించినట్టు శాసనాన్ని బట్టి తెలుస్తుంది. ఈ అంబర్ఖానా ధాన్యాగారం నుండి కొంచెం మీదకు ఎక్కినట్టయితే కుడివైపున ఎత్తైన బుర్జుపై ఫిరంగి కనిపిస్తుంది. కోట చుట్టూ ఉన్న ఇలాంటి ఫిరంగుల ద్వారానే శత్రు సైన్యాన్ని నిలువరించేవారు. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలోని పైభాగాన ఉన్న జగదాంబ మహంకాళి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ కాకతీయుల కాలం నుంచి తానిషా కాలం వరకు కూడా ముస్లింలు అలాగే హిందువులు సౌభ్రాతృత్వాన్ని పాటించేవాళ్ళు, చక్కగా కులమతాలకు అతీతంగా వీళ్ళు సహచర్యం చేసేవాళ్ళుగా తెలుస్తుంది. అట్లాగే చూస్తే ఇక్కడ ఒకవైపు మందిరం, ఇంకోవైపు మసీదు కూడా కనబడుతోంది. దీన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, అప్పటి ప్రజలు ఎంత ఐకమత్యంతో ఉండేవారు అని. హిందువులు వేరు, ముస్లింలు వేరు అనే భావన వాళ్లలో ఏమాత్రం కనిపించేది కాదు. అంతేకాకుండా బోనాల జాతర ఆషాఢ మాసంలో జరుపుకుంటాం, ఆ విషయం అందరికీ తెలుసు. మరి ఈ బోనాల జాతర మొట్టమొదటిగా గోల్కొండ కోట నుంచే ప్రారంభమవుతుంది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీగా కొనసాగుతూనే ఉంది. గోల్కొండ కోటలోని ప్రముఖ నిర్మాణాల్లో కటోరా హౌస్ ప్రధానమైనది. 600 అడుగుల పొడవు, వెడల్పు, 18 అడుగుల లోతు ఉండే ఈ నిర్మాణం చాలా విశిష్టమైనదిగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. నగరంలోని దుర్గం చెరువుతో పాటు పలు ప్రాంతాల నుంచి తాగునీటిని ఇక్కడకు తీసుకువచ్చి శుభ్రపరిచి అందులో నిల్వ చేసేవారు. ప్రస్తుతం ఈ కటోరా హౌస్ నిండా గుర్రపు డెక్కాకు విస్తరించి ఉంది. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలోని అత్యంత ఎత్తైన భాగంలో ఉన్నాం. ఇక్కడ 2 అంతస్తుల భవనం ఉంది. 2 అంతస్తుల భవనాన్ని దివానా ఖాన్ అని, ఆ మంటపాన్ని దివానా ఆమ్ అని అంటాం. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. మీరు చూడొచ్చు ఈ ప్రాంగణం అంతా కూడా ఎంత విశాలంగా ఉందో. శత్రువులు ఎటువైపు నుంచి వస్తున్నారో ఎక్కువగా ఇక్కడి నుంచే గమనించేవారు. కుతుబ్ షాహీ కట్టించిన వీటిలో ఇది ప్రధానమైనది. ఇక్కడి నుండి నగరంలోని పలు ప్రాంతాలను వీక్షించవచ్చు. దీనికి దక్షిణమున పడమర మూలగా తారామతి, భాగామతి భవనములు చూడవచ్చును. గోల్కొండ కోటలో 10 ప్రత్యేకతలున్నాయి. కందక నిర్మాణం, కోట గోడలు, సిగ్నలింగ్ వ్యవస్థ, కాగజ్ బురుజు, అక్కన్నామాదన్న ప్యాలెస్, సింహద్వారాలు, హత్యాన్ ట్రీ, కటోరా హౌస్, ప్రభువుల ఉద్యానవనాలు, కోహినూర్ కహాని ఇలా కోట ప్రాభవాన్ని చాటి చెబుతాయి. గోల్కొండ కోటలో ముఖ్యంగా 8 ప్రధాన ద్వారాలున్నాయి. అవి ఫతే దర్వాజా, బహమనీ, మక్కా, పటాన్ చెరువు, బంజారా, జమాలి, నయాఖిలా, మోతీ దర్వాజా. ఇవన్నీ కూడా వెలుపలి గోడలకు ఉండడం గమనార్హం. ఫతే దర్వాజాను ఆ రోజుల్లో అత్యంత నాణ్యమైన టేకుతో రూపొందించారు. 13 అడుగుల వెడల్పు, 25 అడుగుల ఎత్తున ఈ దర్వాజా ఉంది. ఈ తలుపులకు సూదుల్లా పొడుచుకు వచ్చే ఇనుప గడ్డపారల్లాంటి నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా జాతీయ జెండా ఈ కోట బురుజులపై నుంచే ఎగురవేయాలని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం, ఈ నేపథ్యంలో ఆయన కోటను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర్య దిన వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తారు. కానీ ఈసారి మాత్రం తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి వేడుకలను ఘనంగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ సంబరంలో గోల్కొండ కోట మీద 3 రంగుల జెండా ఎగురవేయాలని నిర్ణయించింది. కోట పరిసర ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పతాకావిష్కరణకు అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు. రాణిమహల్ సమీపంలో ఉన్న తారామతి మసీదుకు పైభాగంలో బాలా-ఈ-హిస్సార్ కింద పతాకావిష్కరణ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించబోతున్నారు, ఎగురవేయబోతున్నారు. అది అక్కడ మన మువ్వన్నెల జెండా రెపరెపలాడబోతోంది. మీరు చూస్తున్న ఈ ప్రాంతమే గోల్కొండ కోటలోని రాణిమహల్. ఇక్కడే స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతటి ఘన చరిత్ర గల గోల్కొండ కోటపై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపడం చాలా సంతోషకరంగా ఉందని సందర్శకులు అంటున్నారు. కేసీఆర్ గారు ఆగస్టు 15ను ఇక్కడ నిర్ణయించడం జరిగింది కాబట్టి చాలా సంతోషకరంగా ఉంది. డెవలప్ చేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషం ఉంది, ఎందుకంటే 15 ఆగస్ట్ ఈ గోల్కొండ ఫోర్ట్లో ఒక సెలబ్రేషన్ జరుగుతుంది. కాకతీయులు, కుతుబ్షాహీలు, నిజాంలు, మొఘలుల పాలనలో తన వైభవాన్ని చాటిన గోల్కొండ కోట మరొకసారి తన పూర్వ వైభవాన్ని చాటబోతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో మధ్యలో కొంత వెలుగు మసకబారినప్పటికీ ఇప్పుడు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబోతోంది. మరి మనమందరం ఆ రోజు కోసం వేచి చూద్దాం. ఇది ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.